హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మేక కాళ్ళ సూప్, పాయా అంటారు, సూప్ అంటారు. సో అది అనేది నేను తీసుకొచ్చాను. ఈ మేకవి కాళ్ళు తీసుకొచ్చే 4-5 టైమ్స్ నేను మంచిగా వాష్ చేసుకున్నా. దాంట్లో వేసేది ఏంటంటే ఇలాచీ, లవంగా, సో దాల్చిన చెక్క, మిరియాలు, 3 ఆనియన్స్ ఎందుకు వేసానంటే సూప్ చాలా బాగుంటుంది. చూడండి, నేను ఆయిల్ వేసుకున్నాను, బాగా కాగాలి. నేను ఆల్రెడీ లవంగాలు వేస్తున్నా, ఇలాచీ వేస్తున్నా 5, తర్వాత చెక్క వేసాను, ఈ ఆనియన్ పేస్ట్ చేశాను. స్లిమ్లో పెట్టాలి, కొంచెం అలానే పెట్టుకున్నాను. తర్వాత చూడండి, అది చాలా స్లిమ్లో పెట్టి మంచి కుక్ అయ్యాక దాని ఆయిల్ అనేది పైకి వచ్చాకనే నేను ఈ కాళ్ళు అనేది దాంట్లో వేస్తా. దొడ్డు ఉప్పు అనేది వేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. మనకు కాల్షియం అనేది బయట ట్యాబ్లెట్స్ వల్ల దొరికేది ఈ పాయాలో దొరుకుతుంది. మనకి అందరికీ చాలా మంచిది అన్నమాట. నేను మిర్చి పౌడర్ వేస్తున్నానండి. స్లిమ్లో పెట్టుకున్నాను, మంచిగా లైట్గా కుక్. అది ఎంత స్లిమ్గా అయినాక పైన ఆయిల్ అవుతుందో అప్పుడే మనం ఇవి వేసేయాలి. అల్లం పేస్ట్ నేను పైనుంచి తర్వాత వేసాను. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది, స్లిమ్గా పెట్టాను. నేను మూత తీసా, మసాలా అన్నీ వేసేసాను లాస్ట్కి. దీంట్లోనే పిప్పర్ పౌడర్ వేసాను, ధనియా పౌడర్ వేసాను. తర్వాత చూడండి, ఈ పాయా అనేది దీంట్లో వేస్తున్నాను నా కుక్కర్లో. ఏం లేదు, ఇది వేసి స్లోగా స్లిమ్లో గ్యాస్ పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. మళ్ళీ తర్వాత దానిపైన క్యాప్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్లా ఆ వీటికి పట్టాక తర్వాతనే దీనికి వాటర్ వేసాను. ఎంత తగ్గినంత వేసాను. ఎవరి సూప్ చాలా ఉండాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో నేను కూడా అలానే వేసాను, నాకు ఎంత కావాలో అంత. మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి సూప్. చూడండి, పాయా అనేది బయట తెచ్చుకునే కంటే మన ఇంట్లోనే చేస్తే అయిపోతుంది. నేను కుక్కర్ విజిల్ ఎట్లా అంటే ఒక 5 టైమ్స్ స్లిమ్లో పెట్టాను. స్లిమ్ తర్వాత కొంచెం నార్మల్ చేశాను. 5 తర్వాత చూడండి ఎట్లా అయిందో నాది పాయా. భలే మెత్తగా ఉడికిపోయింది. ఆ పాయా ఎలా అంటే మంచి చిక్కగా మంచిగా అయిపోయింది అన్నమాట. కాల్షియం. చూడండి, నేను రాగి సంకటిలో ఈ పాయా వేసుకొని ఈ మేక కాళ్ళు, ఈ పాయా అని అంటారు దీన్ని, కాళ్ళ సూప్. నేను ఎలా అంటే సూప్ కానీ కర్రీ లాగా చేశాను. కర్రీ అంటే మనం అన్నంలో కూడా తినొచ్చు కదా, బ్రెడ్లో తింటారు కొంతమంది, రోటీస్లో తినొచ్చు. సో నేను రాగి సంకట్లో తింటున్నాను. నా రాగి సంకట్లో ఈ కాళ్ళది పాయా, కాళ్ళ కర్రీ చూడండి తింటున్నాను నేను. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సో దానివల్లనే నేను ఇది తింటున్నాను అన్నమాట. నాకు కాల్షియం అనేది చాలా అవసరం. సో దానికోసం నేను ఇది కాళ్ళది సూప్ కర్రీ చేసి రాగి ముద్దతో తింటున్నాను. వైట్ రైస్ తింటే మొత్తం అవాయిడ్ చేశాను. జస్ట్ కొంచెం రైస్తో పాటు రాగి వేసి దాంట్లో రాగి సంకటి అనేది చేశాను అన్నమాట. మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాగనే చేసుకొని తినండి. మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఫుడ్ ఇది. మీరు ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. మీకోసమే నేను ఇది చేశాను. సో మీరు కూడా ఇలానే చేసుకొని తింటే మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.